హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక ఓల్డ్ బ్యాంగిల్తో నేను ఇలా న్యూ బ్యాంగిల్ ఎలా రెడీ చేసుకోవాలని చూపిస్తాను. మనకి శారీకి అవనివ్వండి, కుర్తాకి అవనివ్వండి, మ్యాచింగ్ చేసుకోవచ్చు. ఇలా ఓల్డ్ బ్యాంగిల్ తీసుకున్నానండి, ప్లెయిన్ బ్యాంగిల్స్. అలాగే సిల్క్ థ్రెడ్ ఇది తీసుకున్నాను. ఇలా 3 బ్యాంగిల్స్ తీసుకొని ముందుగా గమ్ అయితే అప్లై చేసుకుంటున్నాను. ఇలా చుట్టూ గమ్ అప్లై చేసి బ్యాంగిల్ని స్టిక్ చేసుకుంటున్నాను. అలాగే ఇంకో బ్యాంగిల్ కూడా అలాగే గమ్ వేసి స్టిక్ చేసి పెట్టుకోవాలి. ఇలాగండి, అలా చేసి పక్కన పెట్టేయాలండి. అది పూర్తిగా డ్రై అయిపోవాలి. ఇలా నేను ముందుగానే ఒకటి రెడీ చేసి పెట్టుకున్నాను. 25 పోగుల దారం తీసుకొని ఇలా నీట్గా ఇలా కట్ చేసుకొని కాస్త గమ్ వేసి ఫ్లాట్గా రెడీ చేసుకోవాలండి. ఉంటగా చేయకూడదు, ఇలా ఫ్లాట్గా ఉండాలి. కాస్త గమ్ వేసి ఇలా బ్యాంగిల్కి చుట్టుకోవాలి. ఇలా నీట్గా రోల్ చేయాలి. నీట్గా బ్యాంగిల్ మొత్తం అలా చుట్టుకోవాలండి. సేమ్ అలానే అలా చూశారు కదా, ఇలా బ్యాంగిల్ మొత్తం చుట్టేసుకోవాలి. ఇదే విధంగా ఎండింగ్లో ఇలా చుట్టుకొని ఇలా చూసారు కదా, టైట్గా ఇలా పెట్టుకొని థ్రెడ్ని కాస్త గమ్ వేసి అలా ప్రెస్ చేసేస్తే స్టిక్ అయిపోతుంది థ్రెడ్ అనేది. చూసారు కదా, ఇలా అంతేనండి. ఇలా బేసిక్ బ్యాంగిల్ అనేది ఇలా రెడీ చేసుకోవాలి. మళ్ళీ ఇది 10 పోగుల దారం తీసుకున్నానండి. నేను పింక్ కలర్ తీసుకున్నాను, గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో తీసుకున్నాను. కాస్త గమ్ వేసి ఇది కూడా సేమ్ ఇలా కాస్త దూరంగా ఇలా రోల్ చేసుకోవాలి. నీట్గా ఇలా చుట్టుకుంటూ రావాలి. ఇలా చుట్టుకుంటూ రావాలండి. మనకి ಯಾವ కుర్తీకి కావాలంటే ఆ కుర్తీకి కానివ్వండి, శారీకి కానివ్వండి, మ్యాచింగ్ ఇంట్లోనే మనం రెడీ చేసేసుకోవచ్చు తక్కువ బడ్జెట్తో. ఇలా మొత్తం చుట్టేసి లాస్ట్లో ఇలా కాస్త గమ్ పెట్టి ఇలా స్టిక్ చేసేసుకొని ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసి అలా స్టిక్ చేసేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా రెడీ అయిపోయింది. మళ్ళీ కుందన్స్ అనేది నేను స్టిక్ చేసుకుంటున్నాను. ఈ డిజైన్ అనేది ఆప్షనల్ అండి, మీకు ఎలా కావాలో అలా డిజైన్ చేసుకోవచ్చు బ్యాంగిల్ని. ఇలా మొత్తం అలా కుందన్స్ అనేది వేసేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా ఈజీగా రెడీ పోతాయండి. చూసారు కదా, మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.